अनुभव कर लो मैं आत्मा हूँ, शिव पिता की संतान। रूप में ज्योति बिंदु हूँ मैं, यही मेरी पहचान। संगम युग की है वेला, संगम युग की है वेला, साकार हुए निराकार, मन में ज्ञान का भर। ఓం శాంతి. ఈరోజు మురళీ తేదీ 11/8/2021. మురళీ సారాంశం. మధురమైన పిల్లలు, మీటే బच्चे बाप मीठे से मीठी सैक्रिन है, इसलिए और सब बातें छोड़ उस बाप को याद करो तो मीठी सैक्रिन बन जाएंगे. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, బాబా మధురాతి మధురమైనటువంటి సాక్రిన్. అవునా, మిగతా అన్ని విషయాల్ని విడిచిపెట్టి ఆ ఒక్క తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మధురమైనటువంటి సాక్రిన్ గా తయారవుతారు. తండ్రి మధురాతి మధురమైనటువంటి సాక్రిన్ కావున అన్ని విషయాల్ని విడిచిపెట్టి ఆ తండ్రి ఒక్కరినే స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మధురమైనటువంటి సాక్రిన్ గా అవుతుంది. ప్రశ్న, तुम बाप द्वारा श्रीमत लेकर अपने अंदर कौन से संस्कार भर रहे हो? तुम बाप द्वारा श्रीमत लेकर अपने अंदर कौन से संस्कार भर रहे हो? బాబా ప్రశ్న అడుగుతున్నారు, మీరు తండ్రి ద్వారా శ్రీమతాన్ని తీసుకొని లోపల ఎటువంటి సంస్కారాన్ని నింపుకుంటున్నారు? మీరు తండ్రి ద్వారా శ్రీమతాన్ని తీసుకొని మీ లోపల ఎటువంటి సంస్కారాన్ని నింపుకుంటున్నారు అని అడుగుతున్నారు బాబా. उत्तर, भविष्य में बिगर वजीर सारे विश्व पर राज्य करने के तुम यहाँ आए ही हो भविष्य राजधानी चलाने की श्रीमत लेने. बाप तुम्हें ऐसी श्रीमत दे देते जो आधा कल्प तक कोई की राय लेने की दरकार नहीं. राय उन्हें लेनी पड़ती जिनकी बुद्धि कमजोर हो. బాబా అంటున్నారు, భవిష్యత్తులో మంత్రి యొక్క సహాయం లేకుండా, అంటే మంత్రి యొక్క అవసరం లేకుండా మొత్తం విశ్వం పైన రాజ్యం చేసేటటువంటి సంస్కారాన్ని నింపుకుంటున్నాం మనం ఇప్పుడు. భవిష్యత్తులో మంత్రి యొక్క అవసరం లేకుండా మొత్తం విశ్వం పైనే రాజ్యం చేసేటటువంటి సంస్కారాన్ని నింపుకుంటున్నారు. అయితే మీరు ఇక్కడికి వచ్చారు భవిష్యత్ రాజధాని నడిపించేటటువంటి శ్రీమతాన్ని తీసుకోవటానికి. మీరు ఇక్కడికి వచ్చిందే భవిష్యత్ రాజధాని నడిపించేటటువంటి శ్రీమతాన్ని తీసుకోవటానికి. తండ్రి మీకు ఎలాంటి శ్రీమతాన్ని ఇస్తున్నారు అంటే అర్ధకల్పం వరకు ఎలాంటి సలహా తీసుకునే అవసరం లేదు. తండ్రి మీకు ఎటువంటి శ్రీమతాన్ని ఇస్తున్నారు అంటే అర్ధకల్పం వరకు ఎటువంటి సలహా తీసుకునే అవసరం లేదు. అయితే సలహా ఎవరు తీసుకోవాల్సి ఉంటుందంటే
ఎవరి బుద్ధి అయితే బలహీనంగా ఉంటుందో అలాంటి వాళ్ళు సలహా తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరి బుద్ధి అయితే బలహీనంగా ఉంటుందో అలాంటి వాళ్ళు సలహా తీసుకోవాల్సి ఉంటుంది అంటున్నారు బాబా. గీత్, तुम ही हो माता, तुम ही हो पिता, నీవే తల్లివి తండ్రి. ओम शांति. मीठे मीठे रूहानी बच्चों ने गीत सुना. ये किसने कहा कि मीठे मीठे रूहानी बच्चे? जरूर रूहानी बाप ही कह सकते हैं. मीठे मीठे रूहानी बच्चे अभी सम्मुख बैठे हैं और बहुत ही प्यार से बाप समझा रहे हैं. अभी तुम जानते हो, सिवाय रूहानी बाप के सर्व को सुख शांति देने वाला व सर्व को दुखों से लिबरेट करने वाला दुनिया भर में और कोई नहीं है. इसलिए दुख में बाप को याद करते रहते हैं. तुम बच्चे सम्मुख बैठे हो, जानते हो बाबा हमको सुखदाम का लायक बना रहे हैं. ते బాబా అంటున్నారు, మధురాతి మధురమైనటువంటి ఆత్మిక పిల్లలు. పాట విన్నారు కదా. అయితే ఎవరన్నారు మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు అని? తప్పకుండా ఆత్మిక తండ్రి అనగలరు కదా మధురమైన ఆత్మిక పిల్లలు అని. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు ఇప్పుడు మీరు సన్ముఖంగా కూర్చున్నారు. అలాగే బాబా చాలా ప్రేమతో ప్రతి విషయాన్ని మనకి అర్థం చేస్తూ ఉన్నారు. అయితే మీరు తెలుసుకున్నారు, ఆత్మిక తండ్రి తప్పించి మొత్తంలో ఎవరు కూడా సుఖము శాంతి ఇచ్చేటటువంటి లేదా సర్వులకు దుఃఖాన్ని నుండి ముక్తి చేసేటటువంటి వారు ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు, ఒక తండ్రి తప్పించే. అందుకే దుఃఖం కలిగేటప్పుడు తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. పిల్లలు మీరు సమ్ముఖంగా కూర్చున్నారు, తెలుసుకున్నారు కదా బాబా మనల్ని సుఖధామానికి అర్హులుగా తయారు చేస్తున్నారు. సదా సుఖధామానికి మాలికలుగా తయారు చేసేటటువంటి తండ్రి సన్ముఖంగా వచ్చారు. अभी समझते हैं, सम्मुख सुनने और दूर रहकर सुनने में बहुत फर्क है. అయితే మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు, ఎదురుగా వినటంలో దూరంగా ఉంటూ వినడంలో చాలా తేడా అనేది ఉంది. मधुबन में सम्मुख आते हो, मधुबन मशहूर है. मधुबन वृंदावन में उन्होंने कृष्ण का चित्र दिखाया है, परंतु कृष्ण तो है ही नहीं. यहाँ तो निराकार बाप तुम बच्चों से मिलते हैं. तुम्हें स्वयं को घड़ी घड़ी आत्मनिश्चय करना है. मैं आत्मा बाप से वर्षा ले रही हूँ. सारे कल्प में ये एक ही समय आता है. ये कल्प का सुहावना संगम युग है. इनका नाम रखा है पुरुषोत्तम. यही సంగం యుగ్ है. అయితే బాబా అంటున్నారు, మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు కదా, మధుబనంలో సన్ముఖంగా వస్తున్నారు. ఈ మధుబన్ ఏదైతే ఉందో చాలా ప్రసిద్ధైనది. మధుబన్ బృందావనంలో ఏం చూపించారంటే కృష్ణుని యొక్క చిత్రాన్ని చూపించారు. కానీ కృష్ణుడైతే లేడు కదా. ఇక్కడ నిరాకారుడైన తండ్రి పిల్లలను మీతో కలుస్తున్నారు. మీరు స్వయం గడియ గడియ ఆత్మ నిశ్చయం చేసుకోవాలి. ఆత్మనైన నేను తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నా. మొత్తం కల్పంలో ఈ ఒక్క సమయంలోనే బాబా వస్తారు. ఇది కల్పం యొక్క సౌభాగ్యంతో కూడుకున్నటువంటి సంగమ యుగం. ఎంతో సుందరమైనటువంటి సంగమ యుగం. అందుకే దీని పేరే ఉంది కదా పురుషోత్తమ, అంటే ఆత్మను ఉత్తమంగా తయారు చేసేటటువంటి సమయం. అందుకే దీన్ని పురుషోత్తమ సంగమ యుగం అని అంటారు. ఇది సంగమ యుగం. ఇందులో మనుష్య మాత్రులు ఉత్తమంగా అవుతున్నారు. अभी तो सभी मनुष्य मात्र की आत्मा तमो प्रधान है, जो फिर सतो प्रधान बनती है. सतो प्रधान है तो मनुष्य उत्तम होते हैं. सतो प्रधान होने से मनुष्य भी कनिष्ठ बनते हैं.
तो आत्माओं को बाप पैठ सम्मुख समझाते हैं। सारा पाठ आत्मा ही बजाते हैं, ना कि शरीर। आत्मा और शरीर जब दोनों को मेल होता है तो पाठ बजता है। तुम्हारी बुद्धि में आ गया है कि हम आत्मा असल में निराकारी दुनिया व शांति धाम में रहने वाले, ये किसको भी पता नहीं है। ते బాబా అంటున్నారు, ఇప్పుడైతే మనిషి మాత్రల అందరి యొక్క ఆత్మ కూడా ఎలా అయిపోయిందంటే తమో ప్రధానంగా మరలా సతో ప్రధానంగా అవుతుంది. సతో ప్రధానము అంటే ఏంటంటే మనుషులు ఉత్తమంగా అవ్వటం, అది ఉత్తమమైనటువంటి స్థితిని సతో ప్రధాన స్థితి అని అంటారు. తమో ప్రధానం అవటంతో మనుషులు కనిష్టంగా అవుతారు. అయితే ఆత్మలకు తండ్రి కూర్చొని సమ్ముఖంగా అర్థం చేస్తున్నారు. మొత్తం పాత్ర అంతా ఆత్మే ప్లే చేస్తుంది కదా, శరీరం అయితే కాదు. ఆత్మ మరియు శరీరం ఎప్పుడైతే రెండింటి యొక్క మేళా జరుగుతుందో అప్పుడు పాత్ర అనేది అభినయిస్తుంది. అయితే మీ బుద్ధిలోకి వచ్చేసింది కదా, ఆత్మ యొక్క నిజమైనటువంటి ప్రపంచం ఎక్కడంటే నిరాకారి ప్రపంచం, అంటే శాంతిధామంలో ఉండేది అన్నారు బాబా. ఈ విషయం ఎవరికీ తెలియదు. నా కుచ్ సమస్తే నా సమజా సక్తే హై, వాళ్ళు స్వయము అర్థం చేసుకోలేరు, ఇతరులకు కూడా చెప్పలేరు అంటున్నారు బాబా. బాబా అంటున్నారు, తుమ్హారీ బుద్ధి కా తాలా खुला है, तुम समझते हो बरोबर आत्मा ये परमधाम में रहती है, वह इनकॉर्पोरियल वर्ल्ड, यह है कॉर्पोरियल वर्ल्ड। यहाँ हम सब आत्माएं एक्टर्स पार्ट बारी है। पहले पहले हम पार्ट बजाने आते हैं, फिर नंबर वार आते जाते हैं। सभी एक्टर्स इकट्ठे नहीं आते, भिन्न भिन्न प्रकार के एक्टर्स आते जाते हैं। सब इकट्ठे तब होते हैं जब नाटक पूरा होता है। అయితే బాబా అంటున్నారు, మీ యొక్క బుద్ధి యొక్క తాళం ఇప్పుడు తెరుచుకుంది, మీరు అర్థం చేసుకున్నారు, తప్పకుండా ఆత్మలు పరంధామంలోనే ఉంటాయి. అందుకే దాన్ని ఏమంటారంటే నిరాకారి ప్రపంచం, ఇది సాకారి ప్రపంచము అంటున్నారు బాబా. అయితే బాబా అంటున్నారు, ఇక్కడ ఆత్మలందరూ కూడా పాత్రదారులు. మొట్టమొదట మనం పాత్రను అభినయించడానికి వచ్చాం, తర్వాత నెంబర్ వారీగా వస్తూనే ఉంటాం. అంటే బాబా అంటున్నారు, అందరూ యాక్టర్స్, అందరూ పాత్రదారులు అందరూ ఒకేసారి రారు కదా, రకరకాల పాత్రదారులు వస్తూ ఉంటారు. బాబా అంటారు, సబ్ ఇక్కట్టే తబ్ హోతే హై జబ్ నాటక్ పూరా హోతా హై, ఎప్పుడైతే ఈ నాటకం పూర్తవుతుందో అప్పుడు అందరూ ఒకేసారి కలుసుకుంటారు. अभी तुमको पहचान मिली है, आत्मा असल शांति धाम की रहवासी है, यहाँ आती है पाठ बजाने। बाप सारा समय पाठ बजाना नहीं आते, हम ही पाठ बजाते बजाते तमो प्रधान बन जाते हैं। अभी तुम बच्चों को सम्मुख सुनने से बड़ा मजा आता है। అయితే బాబా అంటున్నారు, మీకు ఇప్పుడు గుర్తింపు లభించింది కదా, అంటే నేను ఆత్మ పరమాత్మని యొక్క సంతానమని గుర్తింపు లభించింది. ఆత్మ యొక్క ఒరిజినల్ నివాస స్థానం ఏంటంటే శాంతిధామం యొక్క నివాసి. ఇక్కడ పాత్రను అభినయించడానికి వస్తుంది. అయితే బాబా అంటున్నారు, మొత్తం పాత్ర అంతా అభినయించడానికైతే తండ్రి ఇక్కడ ఉండరు కదా, అంటే కల్పమంతా పాత్రను అభినయించడానికైతే బాబా రారు, కేవలం సంగమ యుగంలో మాత్రమే వస్తారు. అయితే మనమే పాత్రను అభినయిస్తూ తమో ప్రధానంగా అవుతున్నాం. ఇప్పుడు మీకు పిల్లలైనా మీరు సమ్ముఖంగా వినడంతో ఎంత మజా, ఆనందం అనేది వస్తుంది. బాబా అంటున్నారు, ఇత్తనా మజా మురళి పన్నేస్తే నెయ్యాత. సన్ముఖంగా వింటున్నప్పుడు వచ్చినంత మజా అది మురళి చదివేటప్పుడైతే రాదు కదా. ఇక్కడ మీరు సన్ముఖంగా ఉన్నారు కదా, తో పహలే సతయుగి ఆది సనాతన దేవి దేవతా ధర్మ వాలే హీ ఆతే హై, తుమ్ జాన్తే హో కి భారత్ గాడ్ గాడెస్ కా స్థాన్ థా. అయితే బాబా అంటున్నారు, మొదట సతయుగం యొక్క ఆది సనాతన దేవి దేవత ధర్మస్థులే వస్తారు. మీరు తెలుసుకున్నారు, భారతదేశము దేవీ దేవతలు నివసించే స్థానంగా ఉండేది.
ఇప్పుడైతే లేదు. చిత్ర देखते हो तो ते जरूर చిత్రాలను అయితే చూస్తున్నారు కదా తప్పకుండా. पहले पहले हम देवी देवता थे, अपने पाठ को तो याद करेंगे कि भूल जाएंगे। बाप कहते हैं तुमने ये पाठ बजाया है, ये ड्रामा है। नई दुनिया सबकी फिर पुरानी होती है। पहले पहले ऊपर से जो आत्माएं आती है वो गोल्डन एज में आती है। ये सब बातें अभी तुम्हारी बुद्धि में है। सतयुग की आदि में तुम ही आए थे पाठ बच्चन। तुम विश्व के मालिक మహారాజా మహారాణి అయితే బాబా అంటున్నారు మొట్టమొదట మనం దేవీ దేవతలుగా ఉండేవారు. అయితే బాబా చెప్తున్నారు మీ పాత్రను గుర్తుంచుకుంటారా, మర్చిపోతారా? తండ్రి అంటున్నారు మీరు పాత్రను అభినయించారు, ఇది డ్రామా. మొత్తం ప్రపంచం కొత్త ప్రపంచం నుండి పాతదిగా అయిపోయింది. మొట్టమొదట పైనుండి ఏ ఆత్మలైతే వస్తాయో వాళ్ళు గోల్డెన్ ఏజ్ లోకి వస్తాయి. ఈ విషయాలన్నీ మీ బుద్ధిలో ఉన్నాయి. సతయుగం యొక్క ఆదిలో మీరే వస్తారు పాత్రను అభినయించడానికి. మొత్తం విశ్వానికి మాలికులుగా మహారాజా మహారాణిలుగా ఉండేవారు. మీ రాజధాని ఉండేది, ఇప్పుడైతే రాజధాని లేదు. అభి అబ్ తుమ్ सीख रहे हो हम राजाए कैसे चलाएं, वह वजीर होते नहीं, राय देने वाले की दरकार नहीं, वो तो श्रीमत द्वारा श्रेष्ठ से श्रेष्ठ बन जाते, फिर उनको दूसरे कोई से राय लेने की दरकार नहीं रहती। अगर कोई से राय ले तो समझा जाएगा इनकी बुद्धि कमजोरी है। అంటే బాబా అంటున్నారు ఇప్పుడు మీరు నేర్చుకుంటూ ఉన్నారు మన రాజ్యాన్ని ఎలా నడిపిస్తాము అన్నది. అంటే బాబా అంటున్నారు ఎందుకంటే సతయుగంలో మంత్రి యొక్క అవసరం అనేది ఉండదు, సలహా ఇచ్చేవారు కూడా అవసరం ఉండదు, కూడా తీసుకునే అవసరం కూడా ఉండదు. అయితే బాబా అంటున్నారు శ్రీమతం ద్వారా శ్రేష్టాతి శ్రేష్టంగా అవుతున్నారు కాబట్టి మీరు ఇతరుల నుండి సలహా తీసుకునే అవసరం అనేది అక్కడ ఉండదు. ఒకవేళ ఎవరి నుండైనా సలహా తీసుకున్నట్లయితే ఏం అర్థం చేసుకోవడం జరుగుతుందంటే వీళ్ళ బుద్ధి బలహీనంగా ఉంది. అవి జో శ్రీమత్ మిల్తీ హై वो सतयुग में भी कायम रहते हैं. ఇప్పుడు ఏదైతే మీకు శ్రీమతం అనేది భగవంతుడి ద్వారా లభిస్తుందో అది సతయుగంలో ఒక నియమంగా ఉంటుంది. अब तुम्हारी आत्मा फ्रेश हो रही है, अभी तुम बच्चों को देही अभिमानी बनना है. शांतिधाम से आकर यहाँ तुम टॉकी बने, टॉकी होने बगैर कर्म हो ना सके. ये बड़ी समझने की बातें है. जैसे बाप में सारा ज्ञान है वैसे तुम्हारे आत्मा में भी अब ज्ञान है. आत्मा कहती है हम एक शरीर छोड़ संस्कार अनुसार फिर दूसरा लेता हूँ. पुनर्जन्म में भी जरूर होता है. आत्मा को जो भी पाठ मिला है वो बजाती रहती है और संस्कारों अनुसार दूसरा जन्म लेती रहती है. आत्मा की दिन प्रतिदिन प्यूरिटी की डिग्री कम होती जाती है. पतित अक्सर द्वापर के बाद कम में लाते हैं, फिर भी थोड़ा सा फर्क जरूर पड़ जाता है. तुम नया मकान बनाओ, एक मास के बाद कुछ फर्क जरूर पड़ेंगे ना. అయితే బాబా అంటున్నారు మీరిప్పుడు అంటే ఆత్మ ఫ్రెష్ అవుతుంది. పిల్లలైన మీకు ఆత్మాభిమానిగా అవ్వాలి. శాంతిధామం నుండి వచ్చారు, ఇక్కడికి వచ్చి మీరు టాకీగా అయ్యారు. టాకీగా అవ్వకుండా కర్మ చేయలేరు కదా. ఇది చాలా అర్థం చేసుకునేటటువంటి విషయం. ఎలా అయితే తండ్రిలో మొత్తం జ్ఞానం ఉందో అదే విధంగా మీ ఆత్మ కూడా ఇప్పుడు జ్ఞానం ఉంది. ఆత్మ అంటుంది కదా నేను ఒక శరీరాన్ని విడిచిపెట్టి సంస్కారం అనుసారంగా రెండవది తీసుకుంటాను. పునర్జన్మలు కూడా తప్పకుండా ఉంటాయి. ఆత్మకు ఏదైతే పాత్ర లభించిందో ఆ పాత్రను అభినయిస్తూ ఉంటుంది, అలాగే సంస్కారం అనుసారంగా రెండవ జన్మని తీసుకుంటుంది. ఆత్మ దిన ప్రతిదినం ఏమవుతుందంటే దాని పవిత్రత యొక్క డిగ్రీ తక్కువైపోతుంది. ఈ పతిత అక్షరం ద్వాపర యుగం తర్వాత పనిచేస్తుంది, తీసుకుంటారు. బాబా అంటున్నారు ఎందుకంటే సతయుగానికి త్రేతాయుగానికి ద్వాపర యుగానికి తేడా అయితే ఉంది కదా.
కొత్త ఇల్లు తయారు చేయండి, ఒక నెల తర్వాత తేడా అనేది వస్తుంది కదా కొత్త ఇల్లుకి. అలానే అంటున్నారు बाबा। अभी तुम समझते हो बाबा हमको वर्षा लेते हैं, बाप कहते हैं हम आए हैं तुम बच्चों को वर्षा देने। जितना जो पुरुषार्थ करेंगे उतना पद पाएंगे। बाप के पास कोई फर्क नहीं है। बाप जानते हैं हम आत्माओं को पढ़ाते हैं, आत्मा हर एक अपने लिए पुरुषार्थ करते हैं। मेल फीमेल की दृष्टि यहाँ नहीं रहती। तुम सब बच्चे बेहद बाप से वर्षा ले रहे हो। अभी आत्माएं, सभी आत्माएं ब्रदर्स हैं जिनको बाप पढ़ाते हैं, वर्षा देते हैं। बाप ही रूहानी बच्चों से बात करते हैं कि हे लाडले मीठे सिखिलाते बच्चों, तुम बहुत समय पाठ बजाते बजाते और फिर आकर मिले हो अपना वर्षा लेने। బాబా అంటున్నారు, ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, తండ్రి మనకి వారసత్వాన్ని ఇస్తున్నారు. తండ్రి అంటున్నారు, నేను వచ్చాను పిల్లలైన మీకు వారసత్వాన్ని ఇవ్వటం కోసం. ఎంతగా పురుషార్థం చేస్తారో అంత మంచి పదవిని పొందుతారు. అయితే బాబా అంటున్నారు, బాబా దగ్గర అయితే ఎలాంటి తేడా లేదు. తండ్రి తెలుసుకున్నారు, నేను ఆత్మలకు చదివిస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరి ఆత్మ తమ పురుషార్థం తన కోసం తను చేస్తూ ఉంది. ఇక్కడ స్త్రీ పురుష అన్న దృష్టి అనేది ఉండదు. పిల్లలైన మీరందరూ కూడా అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఆత్మలందరూ కూడా సోదరులైన మిమ్మల్ని అందరినీ బాబా చదివిస్తూ ఉన్నారు, వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నారు కదా. తండ్రి ఆత్మిక పిల్లలతో మాట్లాడుతున్నారు, నా అల్లారు మధురమైనటువంటి పిల్లలు, మీరు పాత్రను అభినయిస్తూ చాలా సమయం నుండి ఇప్పుడు మరలా వచ్చి నన్ను కలుసుకున్నారు వారసత్వం తీసుకోవటానికి. ఇది కూడా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. शुरू से लेकर पार्ट मूंद हुआ है, మొదటి నుండి ఈ పాత్ర ఫిక్స్ అయి ఉంది. तुम एक्टर्स पार्ट बजाते एक्ट करते रहते हो, आत्मा अविनाशी है, इसमें अविनाशी पार्ट भरा हुआ है. బాబా అంటున్నారు, పాత్రధారులైన మీరు పాత్రను అభినయిస్తూ ఇప్పుడు పాత్ర ప్లే చేస్తూ ఉన్నారు. అయితే ఆత్మ అవినాశి, ఇందులో అవినాశి పాత్ర నిండి ఉంది. పాత్ర చెరగటం గాని, తెగిపోవటం గాని, యాడ్ చేయడం గాని, తీసివేయటం గాని ఏమీ జరగదు. శరీరం యొక్క పాత్ర మారుతూ ఉంటుంది, बाकी आत्मा से प्योर से इम्प्योर बनती है, सतयुग में है पावन, इसको कहा जाता है पतित. భలే ఆత్మ ఏంటంటే పవిత్రత నుండి అపవిత్రంగా అవుతుంది. సతయుగంలో పవిత్రంగా ఉంటుంది, కలియుగంలో అపవిత్రంగా అవుతుంది. అంతేగాని ఆత్మ యొక్క పాత్ర మారదు అంటున్నారు. ఇప్పుడు అనంతమైన నాటకం వచ్చి పూర్తవుతుంది. సభీ ఆత్మయే మచ్చరు మిసల్ జాయింగి. ఎప్పుడైతే నాటకం పూర్తవుతుందో ఆత్మలందరూ దోమల గుంపు వలె వెళ్ళిపోతారు. ఈ समय कोई भी आत्मा आई तो పతిత దునియా में उनकी वैल्यू क्या वैल्यू होगी. బాబా అంటున్నారు, ఈ సమయంలో ఏ ఆత్మైనా వచ్చినట్లయితే ఈ పతిత ప్రపంచంలో దానికి ఏం విలువ ఉంటుంది. వాస్తవం में वैल्यू उनकी है जो पहले पहले नई दुनिया में आते हैं. కానీ వాల్యూ అనేది ఏ ఆత్మకు ఉంటుందంటే ఎవరైతే మొట్టమొదట సతయుగంలోకి వస్తారో వారు. नई दुनिया थी वो फिर पुरानी बनी है, नई दुनिया में देवताएं थे, वह दुख का नाम नहीं था, यहाँ तो अथाह दुख है. बाप आकर दुख की पुरानी दुनिया से लिबरेट करते हैं. ये पुरानी दुनिया बदलनी जरूरी है, जैसे दिन के बाद रात, रात के बाद दिन होता है. तुम समझते हो बरोबार हम सतयुग के मालिक बनेंगे, तो हम क्यों ना आत्मनिश्चय कर और बाप को याद करें. कुछ तो मेहनत करनी होगी, राजाई पाना कोई सहज थोड़ी है. बाप को याद करना है, ये माया का वंडर है जो गड़ी गड़ी तुमको बुला देती है. అయితే బాబా అంటున్నారు, కొత్త ప్రపంచంగా ఉండేది మరలా పాత ప్రపంచంగా అవుతుంది. కొత్త ప్రపంచంలో దేవతలే ఉంటారు, అక్కడ దుఃఖం యొక్క పేరు కూడా ఉండదు. ఇక్కడ చూడండి, అంతులేనటువంటి దుఃఖం ఉంది. తండ్రి వచ్చి ఈ దుఃఖ ప్రపంచం నుండి మనల్ని ముక్తులు చేస్తూ ఉన్నారు. ఈ పాత ప్రపంచం తప్పకుండా మారాల్సిందే.
ఎలా అయితే పగల తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు వస్తుందో, పాత తర్వాత కొత్తది, కొత్త తర్వాత పాతదైతే అవుతుంది. అయితే మీరు అర్థం చేసుకున్నారు. తప్పకుండా మనం సతయుగానికి మాలికలుగా అవుతాం. కాబట్టి సతయుగానికి మాలికలుగా అయిన మనం ఈ సంగమ యుగంలో బాబా మనకి ఏదైతే శిక్షణ ఇస్తున్నారు, మిమ్మల్ని మీరు ఆత్మని నిశ్చయం చేసుకొని తండ్రిని స్మృతి చేయండి. అది మనం ఎందుకు చేయకూడదు? ఈ తక్కువ పాటి సమయంలో ఎంతో కొంత శ్రమ అయితే చేయాలి కదా! రాజ్యాన్ని పొందడం సహజమైన విషయం అయితే కాదు. తండ్రిని స్మృతి చేయాలి. ఈ మాయ ఎంత అద్భుతమైందో చూడండి. గడియ గడియ మనల్ని తండ్రి యొక్క స్మృతిని మరిపింప చేస్తూ ఉంటుంది. అందుకే బాబా ఏదో ఒక ఉపాయాన్ని మిమ్మల్ని మీరు రచించుకోండి. తండ్రి స్మృతిలో మనల్ని మనం ఎక్కువ టైం స్పెండ్ చేసేటట్టుగా రచించుకోండి. ఐసే నహీ మేరా బన్నే సే యాద్ జమా హో జాయేగా. మీరు ఎప్పుడు ఇలా అనుకోకండి. నేను బాబా పరిచయం తీసుకున్నాను. 7 డేస్ కోర్స్ అయిపోయింది. మిలనం అయిపోయింది. నేను బాబాకి చెందిన వారిగా అయిపోయాను. కాబట్టి ఆటోమేటిక్‌గా స్మృతి జమ అయిపోతుంది అని అనటానికైతే లేదు. ఎందుకంటే ఇప్పుడు స్కూల్‌లో జాయిన్ అయిపోయాము. సీట్ వచ్చేసింది. అన్నీ అయిపోయాయి. నేను అయిపోతాననంటే అవ్వదు కదా! ఎవరి పురుషార్థం వాళ్ళు చేయాలి కదా! అలానే. బాకీ పురుషార్థ్ క్యా కరేంగే? నహీ జబ్ తక్ జీనా హై పురుషార్థ్ కర్నా హై. బాబా అంటున్నారు. మరి పురుషార్థం ఏం చేస్తారు? బాబా అంటున్నారు ఎంత వరకు జీవించి ఉంటారో అంతవరకు పురుషార్థం చేయాలి. జ్ఞాన అమృత పీతే रहना. ఈ జ్ఞానామృతాన్ని తాగుతూ ఉంటారు. ఏ భీ సమజ్తే హో హమారా యే అంతిమ జన్మ. మీరు ఇది కూడా అర్థం చేసుకున్నారు కదా! మనది ఇది అంతిమ జన్మ. इस शरीर का बांध छोड़ देही अभिमानी बनना है. गृहस्थ व्यवहार में भी रहना है. పురుషార్థ్ జరూర్ కర్నా హై. ఈ శరీరం యొక్క అభిమానాన్ని విడిచిపెట్టి ఆత్మ అభిమానిగా అవ్వాలి. గృహస్థ వ్యవహారంలో కూడా ఉండాలి. పురుషార్థం తప్పకుండా చేయాలి. కేవలం మిమ్మల్ని మీరు ఆత్మ నిశ్చయం చేసుకుని తండ్రి నేను నన్ను స్మృతి చేయండి. త్వమేవ మాతచ్చ పితా త్వమేవ బంధుచ్చ సఖా త్వమేవ దేవదేవ ద్రవిణం మమదేవ అని అంటూ ఉంటారు కదా! ఈ విషయాలు ఏదైతే ఈ పాట అన్నీ ఉన్నాయో ఇది భక్తి మార్గం యొక్క మహిమ. తుమ్కో సిర్ఫ్ ఏక్ అల్ఫ్‌కు యాద్ కర్. మనం చేయాల్సిన పనేంటంటే ఒక్క తండ్రిని స్మృతి చేస్తే చాలు. ఏక్ హీ మై సాక్రిన్ హూ. तुम भी और सब बातों छोड़ बहुत मीठी सैकड़न हो जाओ. अभी तुम्हारी आत्मा तमो प्रधान बनी है. उनको सतो प्रधान बनाने लिए याद की यात्रा में रहो. सबको यही बातों बताओ कि बाप से सुख का वर्षा लो. सुख होता ही है सतयुग में. सुखधाम स्थापन करने वाला बाप है. बाप को याद करना है बहुत सहज, परंतु माया का अपोजिशन बहुत ही है. इसलिए कोशिश कर मुझे याद करो तो కాద్ నికల్ జాయ్. సెకండ్ మీద జీవన్ ముక్తి గాయా జాతా హై. అయితే బాబా అంటున్నారు నేను ఒక్కడినే సాక్రిన్. కాబట్టి మిగతా అన్ని విషయాలను విడిచిపెట్టి మధురమైనటువంటి సాక్రిన్‌గా అవ్వండి. ఇప్పుడు మీ యొక్క ఆత్మ తమో ప్రధానంగా అయిపోయింది. ఆ ఆత్మను సతో ప్రధానంగా చేయటం కోసం స్మృతి యొక్క యాత్రలో ఉండండి. అయితే అందరికి ఇదే చెప్పండి. తండ్రి నుండి సుఖం యొక్క వారసత్వాన్ని తీసుకోవాలి. సుఖం అనేది కేవలం సత్యుగంలోనే ఉంది. సుఖధామం యొక్క స్థాపన చేసేవారు తండ్రి. తండ్రిని స్మృతి చేయటం చాలా చాలా ఈజీ. కానీ ఈ మాయ వ్యతిరేకత అనేది చాలా ఉంటుంది. ఎంతో ప్రయత్నం చేస్తుంటుంది మన స్మృతి బాబా నుండి తెగొట్టడానికి. అని బాబా అంటున్నారు మీరు ప్రయత్నం చేసి నన్ను స్మృతి చేసినట్లయితే ఆత్మకు పట్టిన తుప్పు మలినం జంక్ ఏదైతే ఉందో అది పోతుంది. सेकंड लो जीवन मुक्त गायन ఉంది కదా. इस ड्रामा में हर एक को अपना पार्ट रिपीट करना है. इस ड्रामा के अंदर सबसे जास्ती हमारा पार्ट है. सुख भी सबसे जास्ती हमको मिलेगा. बाप कहते हैं तुम्हारा देवी देवता दल बहुत सुख देने वाला है और बाकी सब शांति धाम में चले जाएंगे. हिसाब किताब चुक्त कर. जास्ती विस्तार में हम क्यों जाए. बाप आते ही ये सबको वापस ले चल. मच्छरों सदृश्य सबको ले जाते. शरीर खत्म हो जाएंगे. बाकी आत्मा जो अविनाशी है वो हिसाब किताब चुक्त कर चले जाएगी. అయితే బాబా అంటున్నారు డ్రామాలో ప్రతి ఒక్కరూ తమ పాత్రను రిపీట్ చేయాల్సిందే. ఈ డ్రామా లోపల
అందరికన్నా ఎక్కువ పాత్ర ఎవరిదంటే మందే. సుఖం కూడా ఎక్కువగా లభించేది మనకే. తండ్రి అంటున్నారు, మీ యొక్క దేవీ దేవత ధర్మం చాలా సుఖం ఇచ్చేటటువంటి ధర్మం. మిగతా అందరూ కూడా శాంతిధామంలోకి వెళ్ళిపోతారు. తమ తమ లెక్కాచారాల్ని సమాప్తి చేసుకుని. ఎక్కువ విస్తారంలోకి వెళ్ళవలసిన పనైతే లేదు. అయితే బాబా అంటున్నారు, తండ్రి వచ్చింది అందరినీ తిరిగి తీసుకువెళ్ళటం కోసం. అది కూడా దోమల గుంపు వల్ల అందరినీ తీసుకెళ్ళిపోతారు. ఆత్మలు మాత్రమే తండ్రి వెనక వెళ్తాయి. శరీరాలు ఇక్కడ సమాప్తం అయిపోతాయి. బాబా అంటున్నారు, ఎందుకంటే ఆత్మ అవినాశిక, తన లెక్కాచారాన్ని సమాప్తం చేసుకుని వెళ్తుంది. ऐसे नहीं कि आत्मा आग में पड़ने से पवित्र हो गई। आत्मा को याद रूपी योगी से ही पवित्र होना है। योग की अग्नि है, योग की अग्नि है यह, जिन्होंने फिर नाटक बैठ बनाए हैं। सीता आग से पार हुई, आग से कोई एक को थोड़े ही पार हो। बाप समझाते हैं, तुम सब सीता है, इस समय पतित हो रावण के राज्य में। అయితే బాబా అంటున్నారు, ఆత్మ అవినాశి, తన లెక్కాచారాన్ని సమాప్తం చేసుకుని వెళ్ళిపోతుంది. ఇలా ఎప్పుడు అనుకోకండి, ఆత్మ అగ్నిలో పడటంతోనే పవిత్రమైపోతుంది అని. కానీ బాబా అంటున్నారు, అసలైనటువంటి అగ్ని ఏంటంటే ఆత్మ యోగం యొక్క రూపీ అగ్ని ద్వారానే పవిత్రం అవుతుంది. స్మృతి రూపీ అగ్నితో. యోగము అంటేనే అగ్ని. వాళ్ళైతే నాటకం ఎలాంటి తయారు చేస్తారంటే సీత అగ్ని నుండి బయటకు వచ్చేస్తుంది. ఒక్క సీతే బయటకు వస్తుందా ఏంటి? ఒక్క సీతే పవిత్రం అవుతుందా ఏంటిది? ఒక్కరి విషయం కాదు. తండ్రి అర్థం చేస్తున్నారు, సీతలైన మీరందరూ కూడా ఈ సమయం పతితంగా రావణ రాజ్యంలో పడున్నారు. అవి ఏక్ బాప్ సే యాద్కే తుమ్కో పావన్ బన. ఒక్క తండ్రి స్మృతి ద్వారానే మీరు పవిత్రంగా అవ్వాలి. రామ్ ఏకీ హే, రాముడు ఒక్కరే. అగ్ని అన్న అక్షరం వినడంతోనే అర్థం చేసుకుంటారు కదా, అగ్ని ద్వారానే పవిత్రం అవుతారు అని. కహా యోగ అగ్ని కహావ, అక్కడ ఒక అగ్ని చూపించారు. ఆ అగ్ని ఎక్కడ? యోగ అగ్ని ఎక్కడ? आत्मा परमात्मा से योग रखने से पतित से पावन होगी। रात दिन का फर्क है। आत्मा ये सब सीता है, रावण के जेल में सुख वाटिका में है। यहाँ का सुख तो कागविष्ट मिसल है, स्वर्ग के सुख तो अताह है। तो बच्चों को ज्ञान रत्नों से झोली भरनी चाहिए। कोई भी प्रकार का संशय नहीं आना चाहिए। देहाभिमान आने से फिर अनेक प्रकार के प्रश्न आते उठते हैं। फिर बाप जो धंधा देते हैं वो करते नहीं। मूल बात है हमको पतित से पावन बनना है। అయితే బాబా ఏమంటున్నారంటే ఆత్మ పరమాత్మతో యోగాన్ని జోడించుకోవటం ద్వారానే పతితం నుండి పవిత్రంగా అవుతుంది. రాత్రికి పగలికి ఉన్నంత తేడా ఉంది. ఆత్మలందరూ కూడా సీతలు రావణుని యొక్క జైల్లో శోక వాటికలో ఉన్నారు. ఇక్కడ సుఖం కాకిరెట్టతో సమానమైందని చెప్పారు. కరెక్టే. ఈ వికారాలతో కూడుకున్న శరీరం, అదే ఏదైతే సుఖం ఉందది కాకిరెట్టతో సమానం. అసలైనటువంటి సుఖం, అంతులేనటువంటి సుఖం ఎక్కడ ఉంటుందంటే స్వర్గంలో. పిల్లలు, మీ జ్ఞాన రత్నాలతో మీరు జోలను నింపుకోవాలి. ఏ ప్రకారమైనటువంటి సంశయం అనేది రాకూడదు. దేహ అభిమానం రావటంతోనే అనేక రకాలైన ప్రశ్నలు వస్తూ ఉంటాయి. తర్వాత తండ్రి ఏదైతే వ్యాపారం ఇస్తున్నారో ఎవరు చెయ్యరు ఈ ప్రశ్నలు రావటం వల్ల. అందుకే బాబా చెప్తున్నారు, ముఖ్యమైనటువంటి విషయం పతితుల నుండి పవిత్రంగా నేను అవ్వాలి. ఇంకొక సంకల్పం అనేది రావటానికి లేదు. ఇది పతిత ప్రపంచం, సతయుగం, పవిత్ర ప్రపంచం. ముఖ్య బాత్ హే ఈ పావన్ బన్ని. ముఖ్యమైనటువంటి విషయమే ఏంటంటే పవిత్రంగా అవ్వటం. पावन कौन बनाएगा? ये कुछ भी पता नहीं। बोलो तुम पतित हो तो बिगड़ पड़ेंगे. అంటే బాబా అంటున్నా, పవిత్రంగా ఎవరు చేస్తారు ఈ విషయం ఎవరికి తెలియదు. నువ్వు పతితం అని అన్నారనుకోండి కోపం అయిపోతారు. अपने को विकारी कोई भी समझते नहीं। कहते हैं गृहस्थी तो सब थे, राम सीता लक्ष्मी नारायण को भी तो बच्चे थे ना, वहां भी तो बच्चा पैदा होता है। ये भूल गए हैं कि उसको वॉइसलेस वर्ल्ड कहा जाता है, वह है शिवालय. ఏమంటారంటే తమను తాము ఎప్పుడు వికారి అని అనుకోరు. అందరూ గృహస్థీలే కదా, సీతారాములు లక్ష్మీనారాయణ వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు కదా.
అక్కడ కూడా పిల్లలు జన్మిస్తారు కదా అని అంటారు. కానీ ఇది ఒకటి మర్చిపోతారు ఏంటంటే అది నిర్వీకారి ప్రపంచం. शिवालय मंदिर मच बाप तुम बच्चों को कितनी युक्तियां बताते रहते हैं, ये तो बाप टीचर गुरु है जो सबको सदगति देते हैं। वो तो एक गुरु मर गया तो फिर बच्चे को गद्दी गएंगे, अब वो कैसे सदगति में ले जाएंगे। सर्व का सदगति दाता है ही एक। रावण राज्य में है दुर्गति, राम राज्य में है सदगति। बाप सबको पावन बनाकर ले जाते, फिर कोई फट से पतित नहीं बनते, నెంబర్వార్ ఉత్తుతే. బాబా మనకి ఎన్ని యుక్తులను చెప్తున్నారో చూడు. ఏ యుక్తులనైతే అర్థం చేస్తున్నారు, ఆయన తండ్రి, టీచర్, గురు అందరికీ సద్గతిని ఇస్తారు. అక్కడ ఏం చేస్తారంటే ఒక గురువు మరణించినట్లయితే వెంటనే పిల్లల్ని గద్దె పైన కూర్చోబెడతారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎలా సద్గతిలోకి తీసుకెళ్తారు? సర్వుల సద్గతి దాత ఒకరే. రావణ రాజ్యంలో దుర్గతి, రామరాజ్యంలో సద్గతి. అందరినీ పవిత్రంగా చేసి తీసుకువెళ్తారు. అలా అని బాబా పవిత్రంగా చేసి తీసుకెళ్తారు. వెంటనే పతితంగా అయితే ఎవరు అవ్వరు. నెంబర్ వారీగా పైనుండి కిందకి దిగుతూ ఉంటారు బాబా. सतो प्रधान से सतो रजो तमो, तुम्हारी बुद्धि में 84 का चक्र बैठा है। तुम जैसा आप लाइट हाउस हो, ज्ञान से इस चक्र को जान गए हो कि यह कैसे फिरता है। अभी तुम बच्चों को और सबको रास्ता बताना है। तुम सब सेना हो, तुम पायलट हो, रास्ता बताने में सबको बोलो अब शांतिधाम सुखधाम को याद करो, कलयुग दुखधाम को भूल जाओ, हम आपको बहुत अच्छा रास्ता बताते। पतित पावन एक ही निराकार बाप है, उनको याद करने से तुम पावन बन जाएंगे. ते बाबा अंటున్న సతో ప్రధానంగా ఉన్న మనం సతో రజో తమోలోకి వస్తాం. మీ యొక్క బుద్ధిలో 84 జన్మల యొక్క చక్రం కూర్చొని ఉంది. మీరు ఏ విధంగా అయితే ఇప్పుడు లైట్ హౌస్ జ్ఞానం ద్వారా ఈ చక్రాన్ని తెలుసుకున్నారు, ఇది ఎలా తిరుగుతుంది అని. ఇప్పుడు పిల్లలు మీకు అందరికీ మీరు అందరికీ ఏం చేయాలంటే దారిని తెలియచేయాలి. మీరు సైన్యము, పైలట్స్ అంటున్నారు బాబా. దారిని చూపించేటువంటి పైలట్స్. అందరికీ చెప్పండి ఇప్పుడు శాంతిధామ సుఖధామాన్ని స్మృతి చెయ్యమని అంటున్నారు బాబా. బాబా ఇంకా అంటున్నారు కలియుగం అంటేనే దుఃఖధాం, దీన్ని మర్చిపోండి. మనం ఇప్పుడు చాలా మంచి దారిని తెలియచేస్తున్నాము. పతిత పావనుడు ఒక్క నిరాకారుడైనటువంటి తండ్రి. మేము మీకు మంచి దారిని తెలియచేస్తామని అర్థం చేయండి. ఏ పతిత పావనుడని నిరాకారుడని తండ్రి ఉన్నారో ఆయన్ని స్మృతి చేయటం ద్వారా పవిత్రంగా అవుతారు. తుమ్హారీ ఆత్మ పర్ జో కట్ చడి హుయి హై ఉతర్తి జాయేగి. మీ ఆత్మ పైన ఏదైతే మలినం అలానే తుప్పు పట్టుందో అది బాబా స్మృతి ద్వారా కిందకు దిగిపోతూ ఉంటుంది. భగవంతుని యొక్క మాట మన్మనా భవ, మనస్సు ద్వారా ఒక్క తండ్రిని తప్పించి ఇంకెవరిని స్మృతి చేయకూడదు. शिव भगवान वाच विनाश काले विपरीत बुद्धि विनश्यंती और विनाश काले परम पिता परमात्मा के साथ प्रीत बुद्धि విజయంతే. బాబా అంటున్నారు శివ్ భగవాన్ వాచ, ఈ వినాశన సమయంలో ఎవరైతే పరమాత్మతో విపరీత బుద్ధి కలిగి ఉంటారో వాళ్ళు వినాశనం చెందుతారు. ఈ వినాశన సమయంలో పరంపిత పరమాత్ముడితో ఎవరైతే ప్రీతి బుద్ధి పెట్టుకుంటారో వాళ్ళు విజయాన్ని పొందుతారు. తుమ్హారీ జితనీ ప్రీతి బుద్ధి హోగి ఉతనా ఊంచ పద పాయింది. మీ బుద్ధి ఎంత పవిత్రంగా అంటే ప్రీతి బుద్ధి అవుతూ ఉంటుంది భగవంతుడితో, అంత ఉన్నత పదవిని పొందుతారు. దేహాభిమానంలోకి రావటం ద్వారా ఇంత ఉన్నత పదవిని పొందలేరు. అందుకే బాబా అంటున్నారు ఆత్మాభిమానిగా అయ్యే పురుషార్థం చేయండి. అచ్చా मीठे मीठे सिखिलाते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार
धारण కోసం मुख्य सारांशम पहले पॉइंट, ज्ञान रत्न से अपनी झोली भरनी है, किसी भी प्रकार का संशय नहीं उठाना है, जितना हो सके बाप को याद करने का पुरुषार्थ कर पावन बनना है, बाकी प्रश्नों में नहीं जाना है। జ్ఞాన రత్నాలకు మీ జోలిని నింపుకోవాలి, ఏ ప్రకారమైన సంశయం అనేది రాకూడదు. జ్ఞాన రత్నాలతో మీ జోలిని నింపుకోవాలి, ఏ ప్రకారమైన సంశయం అనేది రాకూడదు. ఎంత వీలుంటే అంత తండ్రిని స్మృతి చేసేటటువంటి పురుషార్థం చేసి పవిత్రంగా, ఎంత వీలుంటే అంత తండ్రిని స్మృతి చేసేటటువంటి పురుషార్థం చేసి పవిత్రంగా అవ్వాలి. మిగతా ప్రశ్నల్లోకి వెళ్ళకూడదు, మిగతా ప్రశ్నల్లోకి వెళ్ళకూడదు. सेकंड पॉइंट, एक बाप से सच्ची प्रीत रख बाप समान मीठी सैक्रिन बनना है. ఒక్క తండ్రితో సత్యమైన ప్రీతిని ఉంచుకొని తండ్రి సమానంగా మధురమైనటువంటి సాక్రిన్ గా అవ్వాలి. ఒక్క తండ్రితో సత్యమైన ప్రీతిని ఉంచుకొని తండ్రి సమానమైన మధురమైన సాక్రిన్ గా అవ్వాలి. వరదానం, हर एक की राय को रिगार्ड दे, विश्व द्वारा रिगार्ड प्राप्त करने वाले बालक सो मालिक भव. हर एक की राय को रिगार्ड दे, विश्व द्वारा रिगार्ड प्राप्त करने वाले बालक सो मालिक भव. బాబా వరదానం ఇస్తున్నారు, ప్రతి ఒక్కరి యొక్క సలహాలకు గౌరవం ఇస్తూ, ప్రతి ఒక్కరి యొక్క సలహాకు గౌరవాన్ని ఇస్తూ విశ్వం ద్వారా గౌరవాన్ని ప్రాప్తించుకునేటటువంటి, విశ్వం ద్వారా గౌరవాన్ని ప్రాప్తించుకునేటటువంటి బాలకుల నుండి మాలికులుగా కండి, బాలకుల నుండి మాలికులుగా కండి. चाहे कोई छोटा हो या बड़ा, आप हर एक की राय को रिगार्ड जरूर दो, क्योंकि कोई की भी राय को टुकराना गोया अपने आप को टुकराना है. इसलिए यदि किसी के व्यर्थ को कट भी करना है तो पहले उसे रिगार्ड दो, స్వమాన్ దే, फिर शिक्षा दो. బాబా అంటున్నారు, చిన్నవాళ్ళు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరి యొక్క సలహాకు మీరు తప్పకుండా గౌరవం ఇవ్వండి. ఎందుకంటే ఎవరి యొక్క సలహాను తోచిపుచ్చటానికి లేదు. అలా ఎవరి యొక్క సలహాలైనా తిరస్కరించారు అంటే మిమ్మల్ని మీరు తిరస్కరించుకో. అందుకే ఒకవేళ వ్యర్థాన్ని కట్ చేయాలి అనుకున్నట్లయితే మొదట వారికి గౌరవం ఇవ్వండి, స్వమానం ఇవ్వండి, తర్వాత శిక్షణను ఇవ్వండి. చిన్నవాళ్ళు కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, ఒకరి యొక్క సలహాన్ని ఇంకొకరు గౌరవం ఇవ్వమంటున్నారు. ఎవరి సలహాని తోసిపుట్టడానికి లేదు. అలా తిరస్కరించటం అంటే మనల్ని మనం తిరస్కరించుకోవడం. బాబా చెప్తున్నారు, ఒకవేళ ఎవరి యొక్క వ్యర్థాన్నైనా కట్ చేయాలంటే వాళ్ళ ముఖం మీదే చెప్పటం కాదు, గౌరవం ఇవ్వండి, స్వమానం ఇవ్వండి, తర్వాత వాళ్ళకి శిక్షణ ఇవ్వండి. ఇది తరీకా హై, ఇది కూడా ఒక తరీకా, ఒక విధానం అన్నమాట వ్యర్థాన్ని కట్ చేయటం. జబ్ ఐసే రికార్డ్ దేనే కే సంస్కార్ బర్ జాయేంగే, ఎప్పుడైతే ఇలా గౌరవం ఇచ్చేటటువంటి సంస్కారం మనలో నిండుతుందో విశ్వసే ఆప్కో రిగార్డ్ మిలేగా, అప్పుడు విశ్వం ద్వారా మీకు గౌరవం అనేది లభిస్తుంది. ఇస్కే లియే బాలక్ సో మాలిక్, మాలిక్ సో బాలిక్. ఈ స్థితి కోసం బాలకుల నుండి మాలికులుగా, మాలికుల నుండి బాలకులుగా అవ్వండి. बुद्धि बेहद में सिर्फ कल्याण की भावना से संपन्न, బుద్ధి అనంతంలో శుభ కళ్యాణం యొక్క భావనతో సంపన్నంగా అవ్వాలి. అయితే బాబా అంటున్నారు, బుద్ధి అనంతంలో శుభ కళ్యాణీకారి భావనతో సంపన్నంగా అవ్వాలి. स्लोगन, मस्तक पर सदा साथ की स्मृति का तिलक लगाना, यही सुहाग की నిశాని హై. బాబా ఏమంటున్నారంటే మీ మస్తకంపై, మీ నుదిటిపై సదా
జతలో ఉండేటటువంటి స్మృతి యొక్క తిలకం పెట్టుకోవటమే. మస్తకంపై సదా జతలో ఉండేటి ఏ జతలో? తండ్రి యొక్క జతలో ఉండేటటువంటి స్మృతి యొక్క తిలకాన్ని పెట్టుకోవటమే ఇదే సౌభాగ్యవతి యొక్క గుర్తు. సౌభాగ్యవతులు అంటే చూడండి, బొట్టు పెట్టుకోకుండా ఉండరు కదా. అలాగే మనందరం కూడా సౌభాగ్యవతులు. ఎప్పుడంటే బాబా తోడు ఉండేటటువంటి స్మృతి యొక్క తిలకాన్ని పెట్టుకున్నప్పుడు సౌభాగ్యం గుర్తుము అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. బాబా ఈరోజు ఏమంటున్నారంటే మధురాతి మధురమైనటువంటి సాక్రిన్ అవ్వండి. అందుకే అన్ని విషయాలు విడిచిపెట్టేయండి. ఒక తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే మధురమైన సాక్రిన్ గా అయిపోతారు. అయితే బాబా అంటున్నారు, మనకి ఎలాంటి సలహా ఇస్తున్నారంటే బాబా, భవిష్యత్తులో 21 జన్మల కోసం ఎవరితోని కూడా మనం సలహా తీసుకోవాల్సిన అవసరం లేదు. మంత్రి సహాయం లేకుండా రాజ్యం నడిపించేటటువంటి సత్తా మనకి బాబా ఆ సంస్కారాన్ని ఇప్పుడు నింపుతున్నారు. అయితే సలహా ఎవరు తీసుకుంటారంటే ఎవరి బుద్ధి బలహీనంగా ఉంటుందో వాళ్ళు. కానీ సతయుగంలో ఎవరి బుద్ధి బలహీనంగా ఉంటుంది. బాబా అంటున్నారు ఆత్మాభిమానిగా దేహాభిమానాన్ని విడిచిపెట్టండి. ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది. ఇది చాలా సౌభాగ్యంతో కూడుకున్న సంగమయుగం. బాబా స్మృతి చేస్తూ సంస్కారాన్ని నింపుకోమంటున్నారు. నేను ఆత్మను, ఇది నిశ్చయం చేసుకుని మనం ఎందుకు ఇప్పుడు ఈ టైంలో పురుషార్థం చేయకూడదు? సన్ముఖంగా వినేదానికి దూరంగా వినడానికి చాలా తేడా ఉంది కదా. మీరు సన్ముఖంగా వింటూ ఉన్నారు, ఫ్రెష్ అవుతూ ఉన్నారు అన్నారు బాబా. మధువనం బృందావనం అంటారు, ఇక్కడ కృష్ణుని చూపించారు. కానీ కృష్ణుడు ఇప్పుడు లేడు కదా. ఈ మధుబన్ కూడా చాలా ప్రసిద్ధి చెందింది అంటున్నారు బాబా. ఆత్మిక తండ్రి వచ్చి పాట వినిపిస్తూ ఉన్నారు. ఇప్పుడైతే సర్వులకి సుఖాన్ని శాంతినిచ్చేది ఒక తండ్రి తప్పించి ఇంకెవరూ లేరు. దుఃఖాన్ని, అందుకే ఆ దుఃఖం వచ్చేటప్పుడు ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు అంటున్నారు బాబా. మొత్తం కల్పంలో ఇది ఒక్కటే సమయం, ఈ ఒక్క సమయంలోనే బాబా వస్తారు. అందుకే దీన్ని సుహావన సంగమయుగం అని అంటారు. ఇప్పుడు అందరూ తమో ప్రధానంగా అయిపోయారు, సతో ప్రధానంగా చేస్తున్నారు. మరి సతో ప్రధానంగా అయ్యేందుకు ఇంకో యుక్తి లేదు, ఒక బాబా స్మృతి తప్పించి. ఆత్మ శరీరాలు కలుసుకున్నాయి, పరమాత్మ ఆత్మ రెండు కలుసుకుంటుంది. అటువంటి మేళ ఈ సమయం. బాబా అంటున్నారు అది నిరాకారి ప్రపంచం, ఇది సాకారి ప్రపంచం. ఇక్కడ ఆత్మలైన మనం అందరం పాత్రధారులు. పాత్రను అభినయించడానికి పైనుండి కిందకు వచ్చాం. ఎప్పుడైతే అందరూ పైనుండి కిందకు వచ్చేస్తారో అప్పుడు పాత్ర పూర్తి అయిపోతుంది. బాబా అంటున్నారు, బాబా మురళి సమ్ముఖంగా వినడం ద్వారా ఎంత మజా వస్తుందో చూడండి. అలా అని చదవటం ద్వారా అయితే అంత కాదు కదా. మీకు శ్రీమతం లభిస్తుంది. ఇప్పుడు ఏదైతే శ్రీమతం లభిస్తుందో అది సతయుగంలో స్థిరంగా ఉంది. సతయుగంలో మంత్రి యొక్క అవసరం అనేది ఉండదు. ఇప్పుడు రాజధాని కూడా లేదు. బాబా అంటున్నారు పాత్రను అభినయిస్తుంది. ఇప్పుడు సంస్కారాల అనుసారంగానే జన్మను తీసుకుంటుంది కదా. పూర్తిగా తమో ప్రధానంగా అయిపోయింది. బాబా అంటున్నారు అందరూ తమ లెక్కాచారాన్ని సమాప్తం చేసుకుని ముక్తిధామంలోకి వెళ్ళిపోతారు. ఫస్ట్ కొత్త ప్రపంచంలోకి వచ్చింది మీరే. మీరే అందరికన్నా ఎక్కువ పాత్రను అభినయిస్తారు, మీరే ఎక్కువ సుఖాన్ని కూడా చూస్తారు అంటున్నారు బాబా. ఆత్మలో అవినాశి పాత్ర ఉంది, ఈ పాత్ర ఎప్పుడు కూడా మారదు. బాబా అంటున్నారు ఆత్మ వచ్చింది ఇక్కడికి పవిత్రంగా అయ్యేటటువంటి శిక్షణని తీసుకోవటం కోసం. బాబా అంటున్నారు ఎలా అయితే రాత్రి అనేది పగలవుతుందో, పగలనేది రాత్రి అవుతుందో, అలాగే ఈ పాత ప్రపంచం కొత్తదవుతుంది, కొత్త ప్రపంచం పాతదవుతుంది. కంపల్సరీ తండ్రిని స్మృతి చేయాలి, ఇది చాలా సహజము. ఇది తప్పించి ఇంకొక ఉపాయం లేదు పవిత్రంగా అయ్యాం. కానీ మాయ ఏం చేస్తుందంటే మనకి వ్యతిరేకింప చేస్తుంది. బాబా స్మృతిని గడియ తెంపించేస్తుంది. కానీ మనం మాత్రం ఏదో ఒక ఉపాయం రచించుకొని, యుక్తిని రచించుకొని బాబా స్మృతిలో ఉండాలి. బాబా ఒక్కరే సేకరణి ప్రపంచం మొత్తం. ఆయన స్మృతి ద్వారానే మనం ఇంకా సేకరణగా అవుతాము. సుఖధామాన్ని స్థాపన చేసే తండ్రి ఆయన. ఎంత వరకు జీవిస్తూ ఉంటారో అంతవరకు బాబా స్మృతి చేయాలి. మీరు ఎప్పుడు అనుకోకండి నేను 7 days కోర్స్ వినేసాను, బ్రాహ్మణుడిగా అయిపోయాను, బాబా పిల్లగా అయిపోయాను, జమ అయిపోతుంది. పురుషార్థం ఎవరు చేస్తారు? ఎవరు పురుషార్థం వాళ్ళు చేయాల్సిందే అన్నారు బాబా. ఈ పాత్ర అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. అయితే ఆత్మ
యోగం యొక్క అగ్ని ద్వారానే పవిత్రంగా అవుతుంది. అక్కడ అగ్నిని చూపించారు. సీత అగ్ని నుండి బయటకు వచ్చింది, పవిత్రం అవ్వింది అని. ఒక సీత కాదు కదా, మనందరం సీతలే. అగ్ని అంటే అసలేంది ఏంటంటే యోగము. రాత్రికి పగలకి తేడా ఉంది కదా, ఇన్ని కథలు రాసేసారు. అంటే బాబా అంటున్నా మీకు ఇంకే సంశయం రాకూడదు, ఇంకే ప్రశ్నలు రాకూడదు, అన్ని క్లియర్ చేస్తున్నారు కదా బాబా. అయితే బాబా అంటున్నా కొంతమంది అందరికి చెప్పండి, సుఖం ఇచ్చే తండ్రి వచ్చారు, జీవన్ముక్తినిచ్చే తండ్రి వచ్చారు, మనందరినీ తిరిగి తీసుకెళ్ళాలి. కాబట్టి ఆ తండ్రిని ఒక్కరిని స్మృతి చేస్తే చాలు, పవిత్రంగా అవ్వటం అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అని చెప్పండి. అని వాళ్ళు ఏమంటారంటే సీతారాములు గృహస్థులే కదా, లక్ష్మీనారాయణ గృహస్థులే కదా, అక్కడ కూడా పిల్లలు జన్మిస్తారు కదా అని. కానీ వాళ్ళకి ఈ విషయం మర్చిపోయారు ఏంటంటే అది నిర్వికారి ప్రపంచం, అక్కడ వికారాల మాట ఉండదు. బాబా అంటున్నారు రామరాజ్యం అంటేనే సద్గతి, రావణ రాజ్యం అంటేనే దుర్గతి అని బాబా అందరికీ చెప్పమంటున్నారు. శాంతిధామం సుఖధామాన్ని స్మృతి చేయమని, ఈ కలియుగం దుఃఖధామాన్ని మర్చిపోమని, ఇది అందరికీ ఎక్కువగా దారిని చూపించమంటున్నారు బాబా. అందుకే ఈ రోజు బాబా మనల్ని ఏమన్నారు, పైలట్స్, మీరు సైన్యము అంటున్నారు. అందరికీ దారిని చూపేవారు, చెప్పేవారు. ఎంత స్మృతి చేస్తే అంత ఉన్నత పదవి పొందుతారు. వినాశకాల విపరీత బుద్ధి వినశ్యంతి, వినాశకాల ప్రీతి బుద్ధి విజయంతి. ఇప్పుడు బాబాతో ప్రీతి బుద్ధి కలవారిగా దేహాభిమానంలోకి రావటంతో అంత ఉన్నత పదవి పొందలేదు. బాబా అంటున్నారు ఎలాంటి సంశయం అనేది ఉండకూడదు, ప్రశ్నల్లోకి వెళ్ళకూడదు, పురుషార్థం చేసి పవిత్రంగా అవ్వాలి, తండ్రి సమానంగా మధురంగా అవ్వాలి. బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారు, బాలకుల నుండి మాలికలుగా, మాలికల నుండి బాలకులుగా అవ్వాలి. ఒకరి సలహాకు ఒకరు గౌరవం ఇవ్వాలి అంటున్నారు. ఏదైనా కాదు కూడదని డైరెక్ట్ గా చెప్పకూడదు, దానికి కూడా ఒక తరిక ఉంది అంటున్నారు బాబా. అందుకే బాబా అంటున్నారు మన బుద్ధిలో శుభ కళ్యాణికారి భావంతో కూడుకున్న దాంట్లో సంపన్నంగా అవ్వమంటున్నారు బాబా. మస్తకంపై సదా బాబా తోడు యొక్క స్మృతి యొక్క తిలకాన్ని పెట్టుకున్నట్లయితే అదే సౌభాగ్యవతి, అంటే సౌభాగ్యానికి గుర్తు అంటున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి.